హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ములు పర్వార్. నేను మీ అమ్ములు. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. 1/2 kg చికెన్ తీసుకొని 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం బియ్యం పిండి, 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. చికెన్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని కలిపి పెట్టుకున్న చికెన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన చికెన్ తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. చికెన్ని ఇలా చిన్న చిన్నగా పీసులు చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ ఆయిల్ తీసుకోవాలి. ఎగ్ని ఇలా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న ఎగ్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా పీసెస్ లా కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ని ఒక బౌల్లో తీసుకోవాలి. దీనిలో కొంచెం మళ్ళీ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న చికెన్ పీస్ వేయాలి. ఫ్రై చేసుకున్న ఎగ్ వేసేయాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. గుమగుమలాడే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్.